హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చేశాను, ఎలా చేశాను, ఆ ప్రాసెస్ అంతా చూపిద్దామని నేను ముందుకు వచ్చాను. ఫ్లడ్స్ అయితే తగ్గిపోయాయండి, చాలా హ్యాపీగా ఉంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా చేసుకోండి. ముందుగా అయితే గోరుచిక్కుడుకాయ ఫ్రై ఇది ఎలా చేయాలి ఏంటంటే, గోరుచిక్కుడుకాయని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ జీలకర్ర, ఒక ఎల్లుల్లిపాయ మొత్తం వేసేసి కారం తగ్గ ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని మనం వేడివేడి నూనె కాగాక, డీప్ ఫ్రై అంత నూనె కాకపోయినా కొంచెం నూనె అయితే పట్టిద్దండి, తాలింపు కంటే ఎక్కువే. ఆ నూనె కాగాక ఈ ఫ్రై అంతా ఇలా వేస్తూ ఉండాలన్నమాట. చక్కగా అది వేగేలోపు ఇంకొక పొయ్యి మీద అయితే నేను చారు పెట్టేసుకున్నాను. చారులోకి పోపు వేసుకొని, అలానే కరివేపాకు, ఇంగు, తాలింపు వేసుకొని వాటర్ పోసేసుకున్నా. దాంట్లోకి అయితే టమాటాలు, పచ్చిమిరకాయలు, చింతపండు, దంచి పెట్టుకుని ఎల్లుల్లిపాయలు, పసుపు వేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసేసి ఆ తర్వాత చారు పొడి అయితే నేను ఇంట్లోనే నూరుకుంటా. దానికి సరిపడా చారు పొడి నేను ఎలా వేసేసుకుంటాను, నాకు అది అలవాటు అండి. మావారు అయితే ఈ లోపు నాకు వామ్ చారు కావాలన్నారు. సో వామ్ ఎత్తుకుదామనేది స్టూల్ ఎక్కి, నేను హైట్ తక్కువ అనమాట, అరమాలు చాలా కష్టం, సర్దుకోవడం కూడా కష్టమేనండి. సో దొరికింది అనుకుంటే తెర చూస్తే అది జీరా పౌడరు. మొత్తం మీద అయితే వాము దొరికింది. వాముని ఇలా దంచిపెట్టి చారులో అయితే వేసేసాను, అది మసులుతుంది అనమాట. ఈ లోపు అయితే ఎవరో గెస్ట్లు వచ్చారు, టీ పెట్టమన్నారు. ఆ పనిలో కూడా ఇదొక స్పెషల్ ఆఫర్ అనమాట మధ్యలో. సో ఇదైతే ఇలాగ వేగుతుంది చూసారా, అలా బాగా వేగాలి. టీ అయితే అయిపోయింది, చారు అయితే బాగా మసిలిపోయింది. నెక్స్ట్ పచ్చడి ఏం చేద్దామంటే, మామిడికాయ ఉంది, ఏం చేయాలో చూస్తున్నా. ఈ లోపు ఇది వేగిపోయింది కదా చూసారా, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఈ విధంగా వేగిపోవాలన్నమాట. ఫ్రై చాలా బాగుంటుందండి. దీంట్లో ఒక పీచు పదార్థం ఉంటుంది, అది చాలా హెల్త్కి మంచిది. సో ఈ మామిడికాయ ముక్కలు ఇలా కోసేసుకున్నాను, చిన్న ముక్కలు, సన్న ముక్కల కారం అంటారు దీన్ని. ఉప్పు కారం వేసుకుని తాలింపు, ఇంగు తాలింపు, మెంతులు కూడా వేస్తానండి పోపులో. మెంతులు, ఎండుమిరపకాయలు, అలానే దంచి పెట్టుకునే ఎల్లుల్లిపాయ, అలానే కరివేపాకు, ఇంగువ, ఇవన్నీ తాలింపు అందులో వేసేసి కలబెట్టాలి. ఇది 1 అవర్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సన్న ముక్కల కారం అంటారు. ఇవాళ ఇంతేనండి, నా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.